రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్న ముస్లిం సోదరులకు సోదరుమణులందరికీ రంజాన్ పర్వదినాన హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు సిద్దిపేటలో కూడా మంచిగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు ఆలింగనం చేస్తూ హిందూ ముస్లింలందరూ కలయికగా సిద్దిపేట ప్రతీకగా ఒక చింబంగా సిద్దిపేట ఎప్పుడూ నిలిచింది. మతాలకు అతీతంగా ఒక శాంతిని నెలకొల్పే విధంగా సిద్దిపేట ఎప్పుడూ ఈ ప్రపంచానికి దేశానికి దిక్సూచిగా నిలిచింది. కాబట్టి ప్రతి ఒక్కరికి ముస్లిం సోదరుడు ఈ నెల రోజులు ఉపవాసం ఉండి ఎంతో పవిత్రంగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ వాళ్ళ జీవితాల్లో మార్పులు రావాలని, వచ్చే భవిష్యత్తులో ఒక మార్గదర్శకంగా నిలబడాలని, ఎదుటి వాళ్ళను గౌరవించే విధానం గాని, ఆకలితో ఉన్న పేదోడికి అన్నం పెట్టే ఒక అలవాటు గాని, తర్వాత ఎదుటివారిని గౌరవించే విధానం గాని, వారిలో ఉన్న చెడు అలవాట్లను దూరం చేసే విధంగా గాని భావి తరానికి దిక్సూచిగా నిలిచినటువంటి ఈ 30 రోజులు ఏదైతే ఉందో మంచి సంస్కృతి అనే శుభాకాంక్షలు ప్రతి ఒక్క ముస్లిం సోదరికి నేను తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముస్లిం సోదరులకు అన్ని ఏర్పాట్లతో ఈరోజు రంజాన్ వేడుకలు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా సిద్దిపేటలో ఈ మసీద్ దగ్గర అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నా ఉన్నాం. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హరీష్ రావు ఎన్నడూ కూడా ముస్లిం సోదరులను పట్టించుకోకుండా వారికి 10 ఏళ్ల నుంచి 5 ఎకరాల కబ్రస్థాన్ భూమి కావాలని అడిగినా కూడా హరీష్ రావు ఒక్క రోజు కూడా వాళ్ళని పట్టించుకోలేదు. ఈ రోజు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియడానికి వస్తున్నాడు తప్ప ఎన్నడూ కూడా వాళ్ళకు న్యాయం జరగలేదు. కానీ మేము ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి, మంత్రుల దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ సిద్దిపేట నియోజకవర్గంలో ఏదైతే ముస్లిం సోదరులు బాధపడుతున్నారో వారికి ఖచ్చితంగా 5 ఎకరాల కబ్రస్థాన్ భూమిని కేటాయించే విధంగా కాంగ్రెస్ పార్టీ దోహదపడుతుందని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ రోజు సిద్దిపేటలో ఏ పండుగలు జరుపుకున్నా ఇదే విధంగా శాంతియుతంగా అందరూ అన్నదమ్ముల్లాగా కలిసి ఉండి సిద్దిపేటలో ఎలాంటి విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండాలని మరొకసారి ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.